మణిపూర్లో జరుగుతున్నది ఏంటి? కుకీ తెగల ప్రజల్ని కాపాడటానికి కాదు, కుకీ తెగల ప్రజలు మనం కూడా కాపాడతాం. కుకీ, మైతేయి ఈ రెండు తెగలకు సంబంధించినటువంటి అంశాలు ఒకళ్ళనొకళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఇందులో కుకీ తెగలకు సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, బర్మా నుండి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే కనుక బంగ్లాదేశ్ అటువైపు నుండి వచ్చినటువంటి, ఎస్పెషల్లీ ఆ 3 ప్రాంతాల దగ్గరే ఉంటూ ఉంటారు, గిరిజన ప్రాంతాల్లో ఉంటుంటారు. వాళ్ళు ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడున్నటువంటి మైతేయి తెగలని ఏదైనా దాడులు చేయడంతో ప్రారంభమైనటువంటి అంశం. అది తెగల మధ్య పోరాటం కింద నడుస్తుంది. సైన్యం అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది, మధ్య మధ్యలో దాడులు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు దాన్ని వాళ్ళకి డబ్బులు ఎవరిచ్చారో తెలియదు, అక్కడ తినటానికి ఉండటానికి ఇబ్బంది అయ్యి విదేశాల నుండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక సుప్రీంకోర్టులో లాయర్ అంటే కోట్ల రూపాయల ఫీజులు అవుతాయి. సుప్రీంకోర్టు లాయర్ ద్వారా ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో మణిపూర్ అంశం మీద పిటిషన్ వేసి సిబిఐ దర్యాప్తు ఆపమని, అందులో మణిపూర్ ఘటనల మీద కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేసింది, సిబిఐ దర్యాప్తు కాదు, ఇప్పుడు ఆ దర్యాప్తు ఆపమని, అంటే దర్యాప్తు జరిగితే అసలు విషయం బయటపడిపోతుంది. కాబట్టి ఆపమని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు అన్నది అర్థం చేసుకోవాలి, ఆలోచించాల్సి ఉంది.